సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తి లేకుండా నేరుగా క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ మండలాలకు వివిధ గ్రామాలకు చెందినటువంటి నిరుపేదలైనటువంటి వారు, ఆసుపత్రులలో చికిత్సలు పొందినటువంటి వారు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే తక్షణమే స్పందించి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మొదటి నుంచి కూడా గత 10-12 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కాన్స్టిట్యూన్సీని మంత్రుల స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో కూడా ప్రతి పౌరునికి సీఎంఆర్ఎఫ్ చెక్ అందే విధంగా కృషి ప్రభాకరణ మళ్ళీ ఎమ్మెల్యేగా వేరే ప్రభుత్వం ఉన్న వాళ్ళు బాగా రిస్ట్రిక్షన్ చేశారు, తక్కువ చేశారు. అయినప్పటికీ మరి అప్పుడేమో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి రోగికి అన్న స్వయంగా వెళ్ళి అధికారుల సహకారంతో మ్యాక్సిమం సహకారం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం స్లాబ్ నిర్ణయించి 10 లక్షలు పెట్టుకున్న పేషెంట్కైనా 60,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అయినా అన్న వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముందుండి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి మనం శాంక్షన్ చేసి చెక్కులు ఇచ్చే విధంగా రూపాయి ఖర్చు లేకుండా సీఎంఆర్ఎఫ్ నిధులు ఇప్పిస్తున్నటువంటి వ్యక్తి చింత ప్రభాకరణ ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్లో ఫైల్ ఇవ్వగానే వారే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చి చెక్ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖర్చులు పెరిగిపోయినాయి. గతంలో 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకుంటే 50%, 60% ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా జిల్లా మంత్రి కానీ స్థానికంగా మేమే కాంగ్రెస్ తాబాదాలం ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా ఆలోచించి నిరుపేదలకు సహాయమయ్యే విధంగా, వ్యక్తిగతంగా సహాయమయ్యే విధంగా ఈ చర్యలు తీసుకొని అమౌంట్ పెంచే విధంగా కృషి చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబో కాలంలో తప్పకుండా చింత ప్రభాకర్ నాయకత్వంలో ప్రతి ఈ ఓటు వేసిన ప్రజలే కాకుండా కాన్స్టిట్యూన్సీ అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరి సమస్యల మీద కూడా మేము ప్రభుత్వం తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు గౌరవనీయ సంగారెడ్డి శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్న చింత ప్రభాకర్ అన్న చేతుల మీదుగా సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి సుమారు 90 మంది నిరుపేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 26 లక్షల రూపాయలు చెక్కులు అందించడం జరిగింది. సంగారెడ్డి టౌన్, సదాశివపేట టౌన్, కొండాపూర్ మండలం, కంది మండలం, అన్ని మండలాలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం, చెక్కులు ఇప్పించడంలో అన్న ఎంత అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా తాను ముందుండి ఏ చెక్ వచ్చినా, ఏ నిరుపేద ఇక్కడ ఆఫీస్కి వచ్చి అడిగినా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా ఖాళీ చేయకుండా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా చెక్కులు ఇప్పించినటువంటి చింతా ప్రభాకర్ అన్న గారికి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు. Right. 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 నెక్స్ట్ చాకలి అంజయ్య, సాయిలో జుల్కర్. నెక్స్ట్ మల్లికార్జున్, సాయిరామ్ నగర్ సంగారెడ్డి, దైవంజ విజయనగర్ కాలనీ సంగారెడ్డి. ఒక్క నిమిషం. రైట్.